నర్సరావుపేటలో మృతి చెందిన చిన్నారి ఆరాధ్యకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందన్నారు పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి. ఆరాధ్య కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయగా వారికి ఎలాంటి లక్షణాలు లేవని తేలిందన్నారు. ప్రస్తుతం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు బర్డ్ ఫ్లూతో పాటుగా సీజనల్ వ్యాధుల లక్షణాలపై పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్న పల్నాడు జిల్లా డిహెచ్ఎంఓ రవితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని బాలయ్య నగర్లో ఉన్నటువంటి ఒక చిన్నారి ఆరాధ్యకి బర్డ్ ఫ్లూ వ్యాధితో తను మరణించినట్లు కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, ఈ బర్డ్ ఫ్లూది ఎప్పుడు నిర్ధారించారు, ఏం జరిగింది అసలు? అందరికీ నమస్కారం అండి. మన పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్లో ఒక 1 month బ్యాక్ ఒక పాపకి దగ్గు జలుబు ఈ లక్షణాలతోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది ఫిబ్రవరి 28న ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఆ లక్షణాలు అంటే మామూలుగా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటే ఆ జ్వరం తగ్గకపోతే వాళ్ళు మార్చి 4న అమరావతి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ పాప మార్చి 15 హాస్పిటల్ ఎక్స్పైర్ అయ్యారు. దీని సందర్భంగా మన ఎయిమ్స్లో చేసిన రకరకాల టెస్టుల్లో ఒకటి ఆ పాపకి లెప్టోస్పైరోసిస్ అనే ఒక రకమైన వ్యాధి, అంటే పురుగు లాంటి కుట్టినందువల్ల వచ్చే వ్యాధి ఉందని కూడా అక్కడ నిర్ధారణ అయింది. తర్వాత కొన్ని టెస్టులలో వాళ్ళకి అనుమానం వచ్చి అక్కడ టెస్టులు చేసి తర్వాత వాళ్ళు ఆ టెస్టులని ఇంకొన్ని పై టెస్టుల కోసం వాళ్ళు పైన ఇన్స్టిట్యూట్స్కి పంపించారు. అక్కడ అది ఈ పాపకి ఈ బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా నిర్ధారణ అయిందని మా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పారు. సో దీని సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది వచ్చి దగ్గర ఈ లక్షణాలు లాంటి పాపకి స్టార్ట్ అయ్యి మోర్ దాన్ 1 month అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకు కూడాను ఎవరికీను, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి లక్షణాలు లేవు. అలాగే ఆ ఏరియా మొత్తం కూడా గత 2 రోజులుగా మా సిబ్బంది హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో కూడాను ఎక్కడ ఎవరికి ఇటువంటి లక్షణాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖ ఏపీ నుంచి మీకు ఎప్పుడు అప్రమత్తం వచ్చింది సార్ ఈ వ్యాధికి సంబంధించి కానీ పాప మరణానికి సంబంధించి? ఇది ఎందుకంటే యాక్చువల్లీ ఈ వ్యాధి ఉన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్కి తెలిసే 2 days అవుతుంది అంతేనండి. ఎందుకంటే రిపోర్ట్ వచ్చింది పోయిన నెల 25, 26 తారీఖుల్లోనే రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, అంటే లేట్గా అయింది. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి 2 days బ్యాక్ తెలిసింది. స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా మమ్మల్ని అప్రమత్తం చేశారు. స్టేట్ ఆఫీస్ వాళ్ళు కూడా నిన్న వచ్చి మొత్తం చూసుకొని వెరిఫై చేసుకొని అంతా వెళ్ళారు. సో ఒకటి మనకి ఎందుకు అంటే ముఖ్యంగా మనం ఇది వచ్చి దగ్గర ఇన్ఫెక్షన్ అనేది వచ్చి 1 month దాటిపోయింది కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండోది, మన జిల్లాలో ఎక్కడా కూడాను భారీ ఎత్తున పక్షులు కానీ ఈ కోళ్ల ఫారంలో కోళ్ళు కానీ చచ్చిపోయిన దాఖలాలు ఒక్కటి కూడా మనకు లేదు కాబట్టి ఇది స్ప్రెడ్ అవుతుంది అనే బాధ కూడా అనే భయాందోళన ఎవరికి అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండొచ్చు. కాకపోతే అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మీరు చికెన్ కానీ మటన్ కానీ తినాలనుకున్నప్పుడు, ముఖ్యంగా చికెన్ తినాలనుకున్నప్పుడు బాగా ఉడికించి తీసుకోండి, చాలా అందుకు ఏం అవసరం లేదు. అంటే ఎన్ని డిగ్రీల వరకు ఉడికించాలనే గైడ్ లైన్స్ ఉందా సార్? ఎన్ని డిగ్రీల వరకు మోర్ దెన్ 100 degrees సెంటిగ్రేడ్ ఉడికితే చాలండి. మన ఇంట్లో వాళ్ళకి రెగ్యులర్గా చేసేవాళ్ళకి తెలుస్తుంది చికెన్ ఉడికిందా లేదా బాగా అని వాళ్ళు చూసుకుంటారు. చికెన్ బాగా ఉడికితే చాలు. అలాగే కోడిగుడ్లకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. హ్యాపీగా కోడిగుడ్ను ఉడికించి తీసుకుంటే చాలండి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవరు భయపడి ఏదో భయంకరమైంది ఇది అని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో. కాకపోతే అందరూ వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. బర్డ్ ఫ్లూ గురించి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సర్వేలు నిర్వహిస్తే అక్కడ ఏదన్నా ఇలాంటి లక్షణాలు గుర్తించడం కానీ, కోళ్ళు చనిపోయినటువంటి పరిస్థితులు కానీ ఏమైనా గుర్తించారు పల్నాడు జిల్లాలో? పల్నాడు జిల్లాలో ఎక్కడ భారీ ఎత్తున కోళ్ళు చనిపోయినట్టుగా ఇంతవరకు ఏం లేదండి. ఎందుకంటే మాకు తెలిసిన వెంబడే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి వాళ్ళని కూడాను అలర్ట్ చేసాము. వాళ్ళని కూడాను ఆ కోళ్ళ ఫార్మ్స్, ఆ చికెన్ షాప్స్ అని వెరిఫై చేసుకొని శాంపుల్స్ కూడా తీసుకోమని వాళ్ళకి కూడా మేము లెటర్ పెట్టాము. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాము. పూర్తి స్థాయిగా ఆ ఏరియాలో వాళ్ళు ఉంటున్న ఏరియాలో కూడా అన్ని శానిటేషన్ వర్కరు, అలాగే రెండోది మెడికల్ క్యాంప్ పెట్టి మేము మా హౌస్ టు హౌస్ సర్వే ఆ ఏరియా మొత్తం జరుగుతుంది. ఆ ఏరియాలో కూడా ఎక్కడ ఎవరికి కూడాను ఇటువంటి లక్షణాలు ఉన్నట్టుగా మాకు 2-3 రోజుల్లో కూడా ఎక్కడ ఇంతవరకు నోటిఫై కాలేదు. బర్డ్ ఫ్లూ లక్షణాలు అంటే ప్రాథమికంగా ఎలా ఉంటాయి సార్?
ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? ప్రాథమికంగా అంటే మామూలుగా వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం రావడం, కొద్దిగా శ్వాస తీసుకుంటానికి కష్టంగా ఉండడం, ఇటు మన మామూలుగా ఫ్లూ లక్షణాలు అంటాం కదా, అటువంటివన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఏం సార్ అక్కడ ఎట్లా చేస్తున్నారు? అంటే వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు, ఎలాంటి టెస్టులు చేస్తున్నారు ఆ ఏరియాలో? అక్కడ వైద్య సేవలు ఏర్పాటు హౌస్ టు హౌస్ తిరుగుతూ ఉన్నామండి. అంటే జనాలు ఎవరికైనా కానీ ఏదైనా లక్షణాలు ఉంటే, లక్షణాలు అంటే ఇటువంటి లక్షణాలు కూడా ఎవరు లేదు, ఎందుకంటే ఇందానే చెప్పాను మీకు, ఇప్పుడు 1 month బ్యాక్ పాజిటివ్ వచ్చింది, అది ఒకవేళ ఇన్ఫెక్షన్ ఈరోజు వస్తే దాని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కావడానికి ఛాన్స్లో ఒక 4-5 రోజుల లోపలనే ఉంటుంది. అది 1 month బ్యాక్ ఎప్పుడో వచ్చిపోయింది కాబట్టి ఎవరికి ఎక్కడ స్ప్రెడ్ అనే క్వశ్చన్ కూడా లేదు కాబట్టి దాని గురించి భయపడిన పని లేదు. కాకపోతే సర్వే ఏంటూ ఎలా ఉన్నారు అందరూ మేము సర్వే చేసుకుంటున్నాం, ఎవరు ఎటువంటి లక్షణాలు లేవు. ఒకవేళ ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరాలు చెప్తే మామూలుగా మేము రొటీన్ టెస్ట్లన్నీ మేము చేసి చూస్తామండి. ఇది ప్రధానంగా కూడా ఆరాధ్యకు సంబంధించినటువంటి అంశంలో వెంటనే అప్రమత్తమయ్యాము. ఆ ఏరియాను కూడా అప్రమత్తం చేసి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళం కూడా క్షుణ్ణంగా, అంటే వారికి ఒకవేళ కనుక సీజనల్ వ్యాధులు ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి టెస్టులు చేయడం, వాటికి సంబంధించిన మందుల కార్యక్రమం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా డిఎంహెచ్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఈ సిచ్యువేషన్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చికెన్ తినడానికి కూడా పూర్తి స్థాయిలో చికెన్ ఉడికిన తర్వాత అయితే తినొచ్చు. కాకపోతే ఏదైతే ఉడకనటువంటి చికెన్ తినటం కానీ ఇలాంటి పరిస్థితులు చేయొద్దు అనే విధంగా కూడా అప్రమత్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి.